కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దాంతో పాటు బ్యాక్లాగ్ పోస్టులను కూడా భర్తీ చేస్తామని చెప్పింది. కానీ ఇప్పుడు దాకా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. గతంలో వచ్చిన నోటిఫికేషన్ కి ఒక ఉపాధ్యాయ పోస్టులో ఒక 5,080 పోస్టులను యాడ్ చేసి మొత్తం కలిపి ఇంకో నోటిఫికేషన్ హెల్త్ డిపార్ట్మెంట్ లో ఒక 5,000 కలిపి 10,000 నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ నిండు అసెంబ్లీ సాక్షిగా శ్రీధర్ బాబు గారు ఏమంటున్నారంటే మేము ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేము అని చెప్తా ఉన్నారు. మరి మీరు ఈ ప్రభుత్వానికి ఏర్పడే ముందు మీరు ఒక మేనిఫెస్టో కమిటీకి చైర్మన్ కదా, ఆ రోజు ఏ విధంగా మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి నిరుద్యోగులకు హామీ ఇచ్చారని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అడుగుతా ఉన్నాం. మీరు వెంటనే 2 లక్షలకు సంబంధించిన జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి. అదేవిధంగా మొన్న ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా 40,000 ఉద్యోగాలను గుర్తిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట చెప్పడం జరిగింది. దాని తర్వాత మళ్ళా వచ్చే ఆ 40,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. కానీ ఆ 40,000 ఉద్యోగాలు మళ్ళా వచ్చినావు. మరి ఒక్క నోటిఫికేషన్ లేకుండా నువ్వు ఉస్మానియా మరి మళ్ళీ మీరు ఉద్యోగాల ఖాళీలకు సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ కూడా టైం ఎప్పుడో అయిపోయింది. మరి ఉద్యోగ నోటిఫికేషన్ రాలేదు. ఎన్ని రోజులు మా ఈ బాధలు, ఎన్ని రోజులు మాకు కష్టాలు అనేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలనేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి మాయా మాటలు చెప్పి కన్న తల్లి లాంటి అసెంబ్లీలో బూతు పురాణాలు అబద్ధాలు ప్రచారాలు చేస్తున్నారు. ఇలా శ్రీధర్ బాబు గారు ఏకంగా 70,000 80,000 ఇచ్చారని చెప్పారు. ఎవరికి ఇచ్చారయ్యా మీరు? మాకేమైనా ఇచ్చారా? మీ కొండా సూర్య బంధువులకో మీ బంధువులకో వాళ్ళకి ఇచ్చుకున్నారు. కానీ మాకు ఒక్క నోటిఫికేషన్ రాలేదు. మేము కాంగ్రెస్ పార్టీ కోసం ఊళ్ళల్లో కాళ్ళ బల్పాలు కట్టుకుని కాంగ్రెస్ పార్టీ తిరిగి కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే ఒక్క నోటిఫికేషన్ రాలేదు ఇప్పుడు దాకా. వీళ్ళందరూ శ్రీధర్ బాబు చెప్పిన మాటలకు ఇలా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులందరూ కూడా ఆగ్రహానికి గురవుతున్నారు. ఎవరికి నోటిఫికేషన్ ఇవ్వలేదు. వాళ్ళు ఒకటే లడ్డు వేలం పడబడినట్టు 70,000 80,000 అని చోకుతున్నారు. ఒక ఆయన 70,000 అంటాడు, ఒక ఆయన 80,000 అంటాడు, ఒక ఆయన 1,00,000 అంటాడు. ఎవరికి ఇచ్చిరా బాబు మీరంత ఉద్యోగాలు? మాకైతే రాలేదండి. ఈ నిరుద్యోగులే మాట్లాడుతున్నారు కదా, మరి వీళ్ళకి సమాధానాలు చెప్పండి. ఎవరైతే మాట్లాడుతున్నారో, ఎవరైతే ముందుకు వచ్చి మాట్లాడుతున్నారో పెయిడ్ ఆర్టిస్టులని డ్రామాలని మాట్లాడుతున్నారు. మీరు పెద్ద డ్రామా ఆర్టిస్టులు, మీరు పెద్ద పెయిడ్ ఆర్టిస్టులు. ఇక మా గురించి మాట్లాడుతున్నారా? మాకు గనుక ఇవ్వాల్సిన 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే ఖబర్దార్ రేవంత్ రెడ్డి సర్కార్, మిమ్మల్ని మీ ప్రభుత్వానికి మా నిరుద్యోగుల దెబ్బ ఎట్లుంటుందో త్వరలో అన్ని ఎలక్షన్స్ లో చూపెడతాం. త్వరలో లేదు పాడలేదు, అంతా త్వరలో ఎప్పుడు చేస్తారు? 5 సంవత్సరాల తర్వాత ఇస్తారా? 5 సంవత్సరాలు వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయి, వాళ్ళకి శాలరీలు పడుతున్నాయి, వాళ్ళ ఫ్యామిలీతో బాగానే ఉంటున్నారు. ఇక్కడ నిరుద్యోగులు ఖాళీ కడుపులతో ఖాళీ చేతులతో అశోక్ నగర్ లో ఆకలితో అటు అలమటిస్తున్నారు. మరి మా బాధలు ఎవరు పట్టించుకోండి చెప్పండి? వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయి, వాళ్ళకి శాలరీలు పడుతున్నాయి, అన్ని పడుతున్నాయి కదా. మేమెందుకు బాధపడాలనుకున్నా? 10 సంవత్సరాల పాటు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదని వాళ్ళ ప్రభుత్వానికి శబరగీతం పాడి కాంగ్రెస్ ప్రభుత్వానికి నిరుద్యోగ యాత్ర చేసి నిరుద్యోగులంతా కలిసి కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటులో నిరుద్యోగులు ఎంతో మేలు చేసి కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చినారు. కాంగ్రెస్ పార్టీని నిరుద్యోగులు తీసుకురాలేదు అంటున్నారు. సరే తీసుకురాలే, మా తోడ్పాటు ఉన్నది. మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తుంది. వచ్చిన 1 సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు వస్తారని ప్రియాంక గాంధీ గారు 2 సభలో సరూనగర్ స్టేడియంలో ప్రకటించినారు. ఈ రోజు సీఎం గారు బట్టి విక్రమార్క గారు మేము ఎక్కడా ప్రకటించలేదని వాళ్ళు బాటగా చెప్తున్నారు. ఇది మాత్రం సిగ్గుమాలిన చర్య. మీరు 2 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వం ఏర్పడిన 1 సంవత్సరంలో ఇస్తున్నారు. ఈ మాట కట్టుబడి ఉండి సరే 2 సంవత్సరాలు గడిచిపోయినాయి, ఇప్పటికైనా తేరుకొని మీరు 2 లక్షల ఉద్యోగాలు మీరు భర్తీ చేయకపోతే, మీరు జాబ్ క్యాలెండర్ మీరు రిలీజ్ చేయకపోతే ఖచ్చితంగా మీరు నిరుద్యోగుల నుంచి ప్రతిఘటన ఎదుర్కొంటారు. మేము అదే బస్సు యాత్రలు చేపట్టి మీ ప్రభుత్వానికి ముచ్చమటలు పట్టిస్తాము. ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నిరుద్యోగులకు అన్యాయం చేస్తే మీరు మట్టి కొడుకుపోతారు. మీకు మా పాపం ఖచ్చితంగా తగులుతుంది. మేము పొట్టగట్టుకొని మేము అశోక్ నగర్కి వచ్చి మేము చదువుకొని మాతోటి నిరుద్యోగ యాత్ర చేయించుకొని మీరు ప్రభుత్వం ఏర్పడినాక మీరు ప్లేట్ ఫిరాయించారు. ఈ రోజు మీకు చెప్తున్నాం, నిరుద్యోగుల నుంచి మీరు మరో బస్సు యాత్ర చేయబోతున్నాం. మీ ప్రభుత్వానికి ముచ్చమటలు పట్టిస్తాం. ఖబర్దార్ కాంగ్రెస్. జై తెలంగాణ, జై నిరుద్యోగి.